సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగులో ఎంతోమంది గొప్ప హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, ఇలా తెలుగు సినిమా తొలినాళ్ళలో తెలుగు సినిమాని చేయబట్టుకొని నడిపించిన స్టార్ హీరోలు వీరంతా. అయితే వీరందరిలో శోభన్ బాబు గారిది మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం. ఆంధ్రుల అందగాడిగా మహిళా లోకాన్ని తన వైపు తిప్పుకొని సినీ నీరాజనాలు అందుకున్న సూపర్ స్టార్ శోభన్ బాబు గారు. అయితే ఆయన మన మధ్య లేకపోవడం ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తయింది. అయినా కానీ ఆయనకి సంబంధించిన విశేషాలు, ఆయన సినిమా విశేషాలు ఇలా ఎప్పుడు విన్నా మనం అంటే ఒక రకంగా పులకించిపోతూ ఉంటాం. ఈ నేపథ్యంలో శోభన్ బాబు గారి గురించి, ఆయన సినీ విశేషాల గురించి మనకి తెలియజేయడానికి డైరెక్టర్, రైటర్ కనగాల జయకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు శోభన్ బాబు గారి విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టు శోభన్ బాబు గారి గురించి అంటే చాలాసార్లు చాలా విషయాలు కథలుగా వింటూ ఉంటాం. అయినా కానీ ఆయన మంచితనం, ఫైనాన్షియల్గా ఆయన చూపించిన క్రమశిక్షణ అండ్ అలాగే ఆయన చేసిన సినిమాలు, ఆయన మహిళా ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజు, ఇవన్నీ ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు అనమాట. అవునండి. సో మీరు డైరెక్టరు, రైటరు, కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీతో ట్రావెల్ అయ్యారు. సో శోభన్ బాబు గారితో మీకున్న పరిచయం, ఆ అసోసియేషను, ఆ ట్రావెల్ గురించి కాస్త చెప్తారు? తప్పకుండా అండి. శోభన్ బాబు గారు అంటే నాకు కూడా చాలా ఇష్టం. సార్ ఆయనతో 3 సినిమాలు పనిచేశాను. సార్ శోభన్ బాబు గారు అంటే అసలు ఇష్టం లేని ఎవరుంటారు? అందగాడు, చాలా మంచి మనిషి, సార్ చాలా క్రమశిక్షణ ఉన్న మనిషి. నేను అప్రెంటిస్గా ఎన్టీ రామారావు గారి సినిమా నిండు దంపతులకు జాయిన్ అయ్యానండి. సార్ అందులో బాలయ్య గారు యాక్ట్ చేస్తున్నారు. ఇంజనీర్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ బాలయ్య గారు. ఆయనేమో విశ్వనాథ్ గారితో సినిమా చేస్తున్నారు. ఓకే. సో కాస్త హుషారుగా బిగినింగ్లో చాలా హుషారుగా యాక్టివ్గా పనిచేయటం గమనించి అబ్బాయి నువ్వు మేము సినిమా తీస్తున్నాము, నువ్వు అక్కడికి వచ్చాయి అని అన్నారు. అదేంటి? శోభన్ బాబు గారితో సినిమా. ఆ సినిమా పేరు చెల్లెలి కాపురం అనమాట. అబ్బో. సరే, రామారావు గారితో అప్రెంటిస్ సినిమా అయిపోయిన తర్వాత చెల్లెలి కాపురం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని నేను. 100 రూపాయలు జీతం. తర్వాత షూటింగ్ ఉంటే 2 రూపాయలు బయట. తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక స్టోరీ డిస్కషన్ అనమాట. అది చెల్లెలి కాపురం లైన్ ఏమో బాలయ్య గారిది. ఒక లైన్ చెప్పాడు ఆయన. ఆ లైన్ మీద దాని మీద డిస్కషన్ అనమాట. సో అదేంటంటే కొంచెం క్లాసికల్ సబ్జెక్టు. అందులో శోభన్ బాబు గారు ఒక మంచి రచయిత. తర్వాత రూపానికి మాత్రం నల్లగా ఉంటాడు. సో బ్లాక్ మేకప్ వేసుకోవాలి ఆయన. అప్పటికే ఆయన సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నాడు. ఆ బ్లాక్ మేకప్ వేసుకోవటానికి ఆయన ఒప్పుకోవటం చాలా గొప్ప విషయం. అది పక్కనేమో వాణిశ్రీ, చాలా అందగత్తే, బ్రహ్మాండమైన డాన్సరు. సో ఆ కథ స్టోరీ డిస్కషన్ అనమాట. డిస్కషన్ జరుగుతూ ఉంటే ఏంటి శోభన్ బాబు గారికి డార్క్ మేకప్ ఏంటి అని అనుకునేవాళ్ళం మేము. సరే, అంతా అయిపోయిన తర్వాత షూటింగ్కి వచ్చాం. షూటింగ్కి వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తూ ఉన్నాం. చాలా సోబర్గా, చాలా కామ్గా, చాలా జెంటిల్గా ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్స్ అవి. శోభన్ బాబు గారు చాలా చాలా బాగా చేశాడు. పక్కనేమో ఆయన రెచ్చగొట్టేటటువంటి క్యారెక్టర్ వాణిశ్రీ. ఈయన మంచి రచయిత, ఆవిడేమో మంచి డాన్సరు. క్లైమాక్స్లో వీళ్ళిద్దరికి పోటీ పడుద్ది అనమాట. ఆ పోటీకి నారాయణ రెడ్డి గారు ఒక మంచి పాట రాశారు. సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలతో ఒక పాట రాశారు. ఆ పాట ఏంటంటే, చరణ కింకిణులు గల్లు గల్లు మన కరకంకణము గలగలలాడగ వినీల కచ మన విలాసవంతులు తనులతిక చెంచలించిపోగా అని. ఇది ఒక స్టాంజా. తర్వాత స్టాంజా ఏంటంటే, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చరిత దిక్తటుల చకిత ధిక్కరుల వికృత హింకృతుల సహస్రఫల సంజలిత భూత్కృతుల. అసలు దీన్ని ట్యూన్ ఎలా చేయగలిగారు సార్? ఇది ట్యూన్కి పనికిరాదు అని మహాదేవన్ గారు కాగితం పక్కన పడేశాడు. అంటే అప్పుడు
ఆ, నారాయణ రెడ్డి గారు, మామా ఇది ఒక రచయితకి ఒక డాన్సర్కి జరిగేటటువంటి కాంపిటీషను, ఆ కాంపిటీషన్లో అటువంటి పదాలు పడాలి, ఇది పాటలాగా కాకుండా ఒక దండగల్లాగా చేసుకో, డ్రమ్స్, వైలన్స్, గిటార్స్, మామ నువ్వు చేస్తావు మామ, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు మామ అంటే అప్పుడు చేశాను అన్నమాట. సో అది నాకు, నేను కాస్త పాటలు పిచ్చేవాడిని, కొంచెం సంగీతం నేర్చు, మా ఫ్యామిలీలో కాస్త మ్యూజిక్ ఉంది, అందుకే ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి ఈ పాటలన్నీ. ఆ చెల్లెలి కాపురంతో ఫస్ట్ సినిమా అండి, శోభన్ బాబు గారితో. చెల్లెలి కాపురం సినిమా అయిపోయింది. అయిపోయిన తర్వాత నీకు ఒక పని లేదు, ఇక వెళ్ళిపో అన్నారు. అనేసరికి దిగులుగా ముఖం పెట్టి కూర్చున్నాను నేను. కూర్చుంటే అప్పుడు దాసరి సూర్యప్రకాశరావు అని డిఎస్ ప్రకాశరావు డైరెక్ట్ చేశాడు, దానికి కో డైరెక్టర్గా చెల్లెలి కాపురంగా చేశాడు. ఆయన ఏం చెప్పాడు, బాపు గారు సినిమా తీస్తున్నారు, నీకు తెలుగు మీద పరిచయం ఉంది కదా, నువ్వు హై స్కూల్లో తెలుగు పండిట్గా చేసావు కదా, అక్కడికి వెళ్ళి నీకు అవకాశం ఉంటుందని పంపించాడు ఆయన. నేను బాపు గారు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక అసోసియేట్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటే ఇంతలోకి ముడపూడి వెంకటరమణ గారు వచ్చారు. ఎవరి అబ్బాయి అన్నారు. అంటే నమస్కారం సార్, నా పేరు జయకుమార్ అండి. ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నానండి, అది ఇదన్నా. ఎవరి దగ్గర చేసామన్నాడు. విశ్వనాథ్ గారి దగ్గర చేశానండి అన్న. అయితే వచ్చాయి అని అన్నాడు ఆయన. ఎప్పటి నుంచి రమ్మంటారన్న. ఎప్పుడెందుకు, ఇప్పుడు వచ్చాక ఉండిపోవాలన్నాడు ఆయన. అలాగా సంపూర్ణ రామాయణంలో కూడా శోభన్ బాబు. సార్ ఒక చిన్న ఇంటరప్షన్, సారీ, చెప్పండి. మీరు బాబు గారిని కలవడానికి వెళ్ళారు, అవును, రమణ గారు ఓకే చేశారు, వారిద్దరికి 2 మాటలు ఉండవు కదా, ఒక మాట చెప్తే ఇద్దరు ఇంకో వాళ్ళు దే ఆర్ 2 in 1, 1 in 2. బాపు గారు రమణ గారు ఇద్దరు కాదండి, ఒక్కరే. మైత్రికి మరో రూపం వాళ్ళిద్దరు. నేను వాళ్ళిద్దరి మీద ఒక కవిత రాశాను. అందులో మంచి లైన్ ఏంటంటే, లాస్ట్ లైన్, మైత్రి అనే మాటలో ఇద్దరు చెరో అక్షరం. ఆ కవితకి నాకు మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. బాపు గారి దగ్గర పనిచేయటం అంటే నిజంగా అదృష్టం అండి. అందులో సంపూర్ణ రామాయణం లాంటి చాలా గొప్ప సినిమా. మీరు వెళ్ళింది సంపూర్ణ రామాయణానికి. సెకండ్ పిక్చర్ అది. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్, నేను ఇంటరప్ట్ చేశాను, కంటిన్యూ. లేదు తప్పకుండా, మీరు ఇంటరప్ట్ చేస్తుంటే విషయాలు బాగా వస్తూ ఉంటాయి ఇంకా. సో సంపూర్ణ రామాయణం రంపచోడవరంలో క్యాంప్ అండి. రంపచోడవరం హై స్కూల్లో మాకు విడిది ఇచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు అనమాట. మాకు ఒక హాల్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ రూమ్ ఏమో శోభన్ బాబు గారికి ఇచ్చారు, పక్క టీచర్స్ స్టాఫ్ రూమ్ ఏమో చంద్రకళ గారికి ఇచ్చారు. సో షూటింగ్ చేసి వచ్చిన తర్వాత అది వింటర్, బాగా డిసెంబరు, అక్కడ చలి ఎక్కువ. అక్కడ రంపచోడవరం చాలా చలి ఎక్కువ. క్యాంప్ ఫైర్ వేశారండి. ఈ క్యాంప్ ఫైర్లో మేము అంతా చుట్టూ కూర్చుంటే శోభన్ బాబు గారు దుప్పటి కప్పుకుని వచ్చి మాతో పాటు కూర్చునేవాడు. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని కట్టెలు కాలే వరకు కూర్చునేవాళ్ళం. అయిపోయిన తర్వాత శోభన్ బాబు గారు లేచి, తమ్ముడు రా నా రూమ్కి వెళదామని పిలుచుకెళ్ళాడు. మిమ్మల్ని? నన్ను పిలుచుకెళ్ళాడు. సరే, నేను హీరో గారు పిలిచాను కదా, హ్యాపీగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నాడు, రూమ్లో కూర్చున్నాడు. కూర్చుని, తమ్ముడు నువ్వు పాటలు పాడతావు కదా, ఒక పాట పాడన్నాడు. ఏం పాట పాడమంటారన్నా? లవకుశలో పాట, ఆ పాట పాడు. నాగి గారి దగ్గర ఒక పాట ఉంది. నాగి గారు అంజలితో సీతతో పాడతారు. సీత రాముడి మీద కాస్త అనుమానంగా ఉంటే, అప్పుడు సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని నాగి గారు పాడుతూ ఈమెను ఓదారుస్తారు. ఆ పాట పాడమన్నాడు. ఆ పాట లైన్స్ కూడా, సందేహించకుమమ్మ రఘురాముని ప్రేమను సీతమ్మ, ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ, మిన్నే విరిగి పడిన వ్రతభంగమ్మే కానీలమ్మ, సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని పాట. అక్కడ రాగయుక్తంతో పాడాను, ఇక్కడ ఊరికే మాటగా చెప్పాను నేను. ఈ చరణం శోభన్ బాబు గారికి చాలా ఇష్టం. ఒకే బాణము ఒక్కటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ అన్న లైన్స్ ఆయనకి ఇష్టం. ఆయన జీవితం అంతా అలాగే బతికాడు. సరే, అయిపోయింది, ఆ పాట అయిపోయింది. మరొక పాట పాడమన్నాను.
ఏం పాడమంటారన్న, ఉమ్. మళ్ళీ అదే పాడన్నాడు. ఉమ్. అలాగే 3 సార్లు పాడించుకున్నాడు ఆయన. ఆ, అంత ఇష్టం ఆయనకి. సార్. అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. రోజు షూటింగ్ చేయటం, క్యాంప్ ఫైర్ కూర్చోవటం, ఉమ్. శోభన్ బాబు గారు నన్ను రూమ్కి తీసుకెళ్ళటం, సార్. పాటలు పాడమంటాం. అబ్బా, శోభన్ బాబు గారు హీరో, అందగాడు, ఆ? అసలు నేనంటే ఎంత ఇది, నేనంటే ఎంత ప్రేమ, అది ఇది అనుకుని పొంగిపోతూ ఉండేవాడిని. ఏమన్నా ట్విస్ట్ ఉందా ఏంది దీంట్లో? నేను రూమ్కి వస్తే, రూమ్కి వస్తానంటే శోభన్ బాబు గారు రూమ్కి వెళ్ళు అనేవాళ్ళు. మాతో కొలీగ్స్ ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్స్, తర్వాత కెమెరా అసిస్టెంట్లు, రామారావు అని చీఫ్ కెమెరా అసిస్టెంట్, వీళ్ళందరూ అనమాట. అంటే నేను శోభన్ బాబు గారి రూమ్లో ఎక్కువసేపు ఉంటున్నాను వీళ్ళ. అలాగా అసలు ఏంటి ఇంత ప్రేమ శోభన్ బాబు గారికి నా మీద అని తర్వాత తెలిసింది ఏంటంటే విషయం, పక్క రూమ్లో చంద్రకళ ఉంది కదా, చంద్రకళ ఈ రూమ్కి వచ్చేసేదంట ఆయనతో కబుర్లు చెప్పడానికి. కబుర్లు చెప్పుకోవటానికి. ఇప్పుడు ఆయనకి కాలక్షేపానికి క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చాడు, నన్ను తీసుకెళ్ళేవాడు, పాటలు పాడించుకున్నాడు. మరి ఆవిడకి మాట్లాడడానికి ఒక మనిషి కావాలి కదా, అండ్ షీఈ్ ఎ గర్ల్. తర్వాత ఆ రేంజ్తో పాటే శోభనబాబుతో ఏదో కబుర్లు చెప్పుకోవటానికి రావటం చేసి ఉండేదేమో. సో ఆవిడ రావటం ఈయనకి ఇబ్బంది కలిగి సో నన్ను తీసుకెళ్ళేవాడు అనమాట. ఆ విధంగా శోభన్ బాబు గారితో సంపూర్ణ రామాయణంలో పరిచయం. తర్వాత సంపూర్ణ రామాయణం శోభన్ బాబు గారితో అనుభవాలు చెప్పాలంటే అది ఒక పెద్ద ఎపిసోడ్, ఇది వేరే మరొకసారి చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే సంపూర్ణ రామాయణానికి సంబంధించిన ఒక చిన్న అంశం ఒక్కటే అడుగుతాను, తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చెప్పండి. సంపూర్ణ రామాయణం రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 వారాలు అవునవును అంతగా మంచి టాక్ రాలేదు, ఓపెనింగ్స్ కూడా లేవు. అయితే ఒకానొక రోజు మీ దగ్గర అయితే శోభన్ బాబు గారు ఏడవలేదు కానీ ఏడ్చినంత బాధపడ్డారు అని తెలిసింది. అవునవును. ఆ సందర్భం గురించి కాస్త చెప్పండి. సంపూర్ణ రామాయణం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ సినిమాకి గ్యాప్ వచ్చింది నాకు. నేను నడుచుకుంటూ పాండ్య బజార్ వెళ్తున్నా సార్ భోజనానికి. ఇంతలోకి ఫియట్ కార్ ఒకటి వచ్చి ముందుకు వెళ్ళి ఆగి వెనక్కి వచ్చింది. ఎవరైనా చూస్తే శోభన్ బాబు గారు లోపల. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. భోజనానికి వెళ్తున్నానండి పాండ్య బజార్. కూర్చో, నేను డ్రాప్ చేస్తాను పాండ్య బజార్ అన్నాడు. కూర్చున్నానండి. కూర్చుంటే శోభన్ బాబు గారు చాలా డల్గా, ఏం తమ్ముడు సినిమా అంత కష్టపడి చేశాము, బాగలేదంట, కలెక్షన్స్ బాగలేవంట, ఏంటి విషయం ఏమన్నా అని అంటే, అవును సార్ కలెక్షన్స్ బాగలేవు, ఏమన్నా పుంజుకుంటుందేమో అది ఇదని చెప్పాను నేను. సో ప్రొడ్యూసరు, డైరెక్టరు, ముడపూడి వెంకటరమణులు, బాబు గారు, స్టాఫ్ అందరూ చాలా దిగులుగానే ఉన్నారు. అందులో ఈయన ప్రధాన వ్యక్తి కదా, హీరో కదా, అందులో శ్రీరాముడు వేషం వేయటం జీవితంలో ప్రతిసారి దొరికే అవకాశం కాదు అది. డెఫినెట్గా సరే అంత డల్గా విచారంగా మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత నన్ను డ్రాప్ చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3rd వీక్ నుంచి అందుకుందండి సినిమా. బ్రహ్మాండంగా ఆడింది. అందులో రాముడుగా శోభన్ బాబు గెటప్, తర్వాత ఆ మెజెస్ట్రీ, రాముడికి ఉండాల్సినటువంటి ఆ ప్రసన్న వదనం చాలా అద్భుతంగా ఉందిలేండి. తర్వాత బాపు గారు, రమణ గారు, ముడపూడి వెంకటరమణ గారు, ఆరుద్ర గారు స్క్రిప్ట్, వీళ్ళు అద్భుతమైనటువంటి పాటలు. అందులో ఎటువంటి పాటలు అండి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఒక పాట, నారాయణ రెడ్డి గారి ఒక పాట, దాశరథి ఒక పాట, వీటి సుందరామూర్తి గారి ఒక పాట, అందరూ పాటలు రాశారు. చాలా అద్భుతమైనటువంటి పాటలు. అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శబరి పాట అయితే మహాద్భుతం. ఆ శబరి పాట మీద నిజంగా ఒక పిహెచ్డి చేయొచ్చు, అంత అద్భుతమైనటువంటి పాట. సార్ దాంట్లో ఇంకో పాట కూడా ఉంటుంది, అది ఆ పడవ నడిపే, అది కొసరాజు గారు రాశారు, ఫోక్ సాంగ్. మా అమ్మగారికి ఆ పాట అంటే ప్రాణం సార్. చాలా అద్భుతమైనటువంటి 100 సార్లు వినిందో ఆ పాట. ఆ పాటలో నేను కోరస్ పాడా. అవునా? అవును. రామయ్య తండ్రి
ఓ రామయ్య తండ్రి నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. మీరేనా పాడింది అది? అది ఘంటసాల గారు పాడారు, ఓకే మేము కోరస్ పాడాం. ఓకే. రామయ్య తండ్రి అని ఘంటసాల గారు పాడిన తర్వాత కోరస్ పాడాము. బా, ఏమి పాట! శివుడి విల్లు ఒక దెబ్బకు విరిచావంట. అసలు ఆ? ఆగు బాబు ఆగు అని అంటారు. అయ్యానే వత్తుండా బాబు నే వత్తుండా, నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, అందరినీ దరి చేర్చు మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతుండావే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూడగ వచ్చావా రామయ్య తండ్రి, హైలెస్స లేలో హైలెస్స, హైలెస్స లేలో హైలెస్స అని ఆ పాట. పులకించిపోతుంది సార్. అవునవును, చిన్నప్పుడు విన్న పాట కదా, మా అమ్మగారితో కలిసి కూర్చొని టీవీలో కొన్ని వందల సార్లు విన్న పాట. అవునవును, ఆ పాట మేకింగ్ లో ఉన్న వ్యక్తి, ఆ అనుభవాలు తెలిసిన వ్యక్తి ఈ రోజు ఎదురుగా కూర్చొని చెప్తుంటే, అవును అసలు చెప్తుంటే నాకే చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ ఈ వీడియో చూస్తే చాలా ఆనందపడుద్ది, నాకు అది ఆనందం ఎక్కువ. ఓకే ఓకే. అండ్ తర్వాత ఏ సినిమా చేశారు సార్? తర్వాత కాలం మారిందండి సార్. తర్వాత కాలం మారింది. ఆ కాలం మారిందిలో యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కాదు సార్. ప్రేమ్ కుమార్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర చేస్తున్నాడు ఆ సినిమాకి సార్. ప్రేమ్ కుమార్ అని అతను నేను పక్క రూమ్స్లో ఉండేవాళ్ళం. అతనికి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేకపోతే అతను నాకు ఒక లెటర్ ఇచ్చాడు. అది వాసిరాజు ప్రకాశం ప్రొడ్యూసర్ గారు. ఆ లెటర్ ఇచ్చి ఆయన ఒక 300 ఇస్తాడు, తీసుకుంటా, నాకు ఒంట్లో బాగాలేదు అని నాకు లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ తీసుకెళ్ళి వాసిరాజు ప్రకాశం గారికి ఇచ్చాడు. ఆయనేమో 300 ఇచ్చి 300 ప్రేమ్ కుమార్కి ఇచ్చేసి మీరు రేపటి నుంచి మీరు రండి అన్నాడు. అతనేమో ప్రేమ్ కుమార్, నేనేమో జయకుమారు, మేము పక్క రూమ్మేట్స్. ఆయన ఎట్టాగా ఆయన రావట్లేదు కదా, మీరు వచ్చేసేయండి అని అన్నాడు. అనేసరికి అతనికి 300 ఇచ్చేసి నెక్స్ట్ డే నుంచి దీనికి వచ్చాను నేను, చెల్లెలికి కాలం మారిందికి సినిమాకి వచ్చాను. అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను నేను. ప్రేమ్ కుమార్ని మరొక సినిమాకి వేశారు విశ్వనాథ్ గారు. సో కాలం మారింది శోభన్ బాబు గారితో నాకు 3వ సినిమా. అప్పటికి అసోసియేషన్ ఇంకా బలపడిపోయి ఉంటుంది కదా? అప్పటికి అసోసియేషన్ స్టార్ట్ అయ్యి బలపడుతుంది అప్పటికి. అప్పుడు ముందు ఎస్ శ్రీలాల్ గారు డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చేశారు ఎస్ శ్రీలాల్ గారు. తర్వాత దాసనారాయణ గారు వచ్చారు. సో అప్పటికి ఆ యూనియన్ జరిగేటప్పుడు ఆ నిమాయి ఘోష్ గారు, గారు సత్యం గారు, తర్వాత లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు, వాళ్ళతో పాటు నేను కూడా తిరిగాను అసోసియేషన్ కార్యక్రమాల కోసం. సో ఆ విధంగా యూనియన్ యాక్టివిటీస్ కూడా బాగానే జరుగుతూ ఉండేవి. సో ఈ కాలం మారింది. ఆ కాలం మారింది వర్షాల సమయంలో రిలీజ్ అయింది. వర్షాల సమయంలో రిలీజ్ అయిన తర్వాత మొత్తానికి పాకుతూ దేకుతూ 100 days ఆడింది ఆ సినిమా కూడా. మీరు గమనించారా, మీరు పనిచేసిన 3 సినిమాలు అన్ని పెద్ద హిట్లు. తర్వాత చెల్లెలి కాపురం నంది అవార్డు, సంపూర్ణ రామాయణం నందులు, తర్వాత కాలం మారింది నందులు. విశ్వనాథ్ గారి ఇంటికి వెళితే ఒకసారి పొట్టి ప్రసాద్ అనే ఆర్టిస్టు వేషం కోసం విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళాడంట. పొట్టి ప్రసాద్ చెప్పింది. పొట్టి ప్రసాద్ అని కొంచెం రేలంగిలా ఉంటాడు, మంచి కమెడియన్ అతను. విశ్వనాథ్ గారు ఇంటికి వెళ్తే విశ్వనాథ్ గారు లోపల ఏదో పూజలో ఉన్నారంట. నెమ్మదిగా తలుపు తీశాడంట. తలుపు తీసేసరికి నందులన్నీ అంబా 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 అంటున్నాయి. అని అనేసరికి లోపల నుంచి విశ్వనాథ్ గారు ఏమో బొమ్మని శంఖం ఉంటున్నాడు. ఆయన అమ్మో అమ్మో అని పారిపోయించాడు. అన్ని నందులు విశ్వనాథ్ గారి దగ్గర. అయితే శోభన్ బాబు గారి విషయానికి వస్తే ఆయన చాలామందికి ఫైనాన్షియల్గా చాలా సలహాలు ఇచ్చేవారంట. ఇన్వెస్ట్మెంట్ గురించి, డబ్బును జాగ్రత్తగా చూసుకోండి, డబ్బును కాపాడుకోండి, డబ్బు తర్వాత మిమ్మల్ని కాపాడద్ది, ముఖ్యంగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఇలా చెప్పేవారంట. మీకు కానీ లేకపోతే వేరే ఆర్టిస్ట్కి అలా సలహాలు ఇవ్వడం కానీ మీరు ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు శోభన్ బాబు గారు? అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచే
శరత్ బాబు నేను ఫ్రెండ్స్. సార్ సో ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత శోభన్ బాబు శరత్ బాబు గారి ఇంట్లోనే 2 సంవత్సరాలు ఉన్నా. సార్ అప్పుడు శోభన్ బాబు గారు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇతను నన్ను తీసుకెళ్ళాడు. అప్పటికి నా సినిమాలు శోభన్ బాబు గారితో చేయటం అయిపోయింది. అయిపోతే సేమ్ ఇలాగే చెప్పాడు, జనాభా పెరుగుతున్నారు బట్ ల్యాండ్ మాత్రం పెరగట్లేదు. కాబట్టి ఈ నివాసానికి ప్రతి వాడికి ఇల్లు కావాలి. కాబట్టి ఆ స్థలం మీద చాలా డిమాండ్, ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించిన దాంట్లో కొంత ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, అది ఉత్తరోత్తర బాగా డెవలప్ అవుతుంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేవాడు. అదే శరత్ బాబుకి చెప్పాడు. శరత్ బాబు పాటించాడు. శరత్ బాబు చనిపోయే నాటికి అతని ప్రాపర్టీస్ లెక్కేసుకుంటేనండి దగ్గర దగ్గర 200 కోట్లు ఉన్నాయి అక్కడ. ఆయనకి మెడ్రాస్ మౌంట్ రోడ్లో షాప్స్ ఉన్నాయి. తర్వాత ఊటీలో ఒక ఇల్లు కొన్నాడు. తర్వాత ఆమదాల వలసలో ఇల్లు కొన్నాడు. తర్వాత హైదరాబాద్లో ఇల్లు ఉంది. బెంగళూరులో షాపులు ఉన్నాయి. ఆయన చనిపోయే నాటికి 13 వాటాలు వేశాడు శరత్ బాబు. 13 వాటాలు వేసిన తర్వాత కూడా ఈయన పేరున కొంత అమౌంట్ మిగిలింది. అది కూడా డెఫినెట్గా పంచుకుంటారు కదా, బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. సో శోభన్ బాబు గారి మాట పాటించినందువల్ల వాళ్ళు ఎంత ఫ్లరిష్ అయ్యారు. ఆయన చెప్పిన మాటలతోనే మురళీమోహన్ గారు కానీ, నాగార్జున గారు కానీ, ఇండస్ట్రీలో చాలామంది ఆయన మాట పాటించి, జయసుధ గారు ఒకసారి అన్నానగర్లో మెడ్రాస్లో ఈ స్థలం కొని జయసుధ చాలా బాగుంటుంది, వాల్యూ వస్తుంది అని అంటే, అక్కడ అన్నానగర్లో సేకరించిన చెత్త అంతా అక్కడ డంప్ చేసేవాళ్ళు. జయసుధ ఇదేంటంటే ఇది చెత్త, ఇదేం డెవలప్ అవుద్ది అని వదిలేసింది. తర్వాత చూస్తే అది కోట్ల మీద వెళ్ళింది. ఇప్పుడు 100 కోట్లు. ఆ విధంగా తర్వాత అండి నేను విన్నాను, ఒక వీధి ఇళ్ళన్నీ ఆయనవే. శోభన్ బాబు ఆయన ఇంటికి వెళ్ళాను ఒకసారి. ఆ ఇంటి మీద శాంతి నివాసం అని రాసి ఉంటుంది. ఎంత చక్కని పేరు పెట్టుకున్నాడండి శోభన్ బాబు గారు. తర్వాత ఆయన షూటింగ్లో ఉంటాడు. ఇంటికి వెళితే ఇంటిలో ఒక్క సినిమా కబురు ఉండదు. అంత శాంతి నివాసం అన్నందుకు అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఆయన కూడా అంత ప్రశాంత జీవనం సాగిస్తాడు. అసలు ఇండస్ట్రీలో హీజ్ ఎ మోడల్ అండి. ఆయన చాలా ఆదర్శమైన వ్యక్తి. ఇంట్లో కూడా చాలా నిండుగా పంచి కట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా డిగ్నిఫైడ్ ఉండేవారంట. షూటింగ్లో కూడానండి అలా అవసరమైతే మాట్లాడతాడు. అది తక్కువ మందితో మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు. సో అద్భుతమైనటువంటి పర్సనాలిటీ. సరే అందగాడని చెప్పాల్సినటువంటి పని లేదు, మనం కొత్తగా చెప్పేది ఏం కాదు. నేను సోగ్గాడు సినిమా గురించి ఏదో ఛానల్లో చెప్తే ఒకడేమో కామెంట్ పెట్టాడు, నువ్వు సోగ్గాడు అని పెట్టాడు. అంటే నేను నాకు పరిచయం ఉన్న వ్యక్తి, లేకపోతే ఆ ఛానల్లో ఫోటోగ్రఫీలో అందంగా ఉన్నానో ఏమో. సోగ్గాడు అంటే ఆయనే. సార్ ఇది సరదాగా అడుగుతున్నాను, మీరు పేర్లు అని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నాకు తెలిసింది అడుగుతున్నాను. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ శోభన్ బాబు గారిని ప్రేమించారట, నిజంగా? చాలా. అందులో జయసుధ గారు ఉన్నారుగా, ఆవిడ పబ్లిక్గా చెప్పింది కదా, శోభన్ బాబు క్రష్, మా క్రష్ అది. అదే ప్రేమించడం అంటే క్రష్ అనే. అదే చాలా మందికి ఆయన అంటే ఇష్టం, అభిమానం. చాలా మందికి ఇష్టం. కానీ ఆయన ఇష్టపడింది వేరే వాళ్ళని, అంతే కదా. ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టం లేకపోవచ్చు కదా. సో ఆ విధంగా హీజ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ. చాలా గొప్ప వ్యక్తి, చాలా డీప్ థింకింగ్. తర్వాత అండి ఆయన గుప్తదానాలు చాలా చేశాడు, చాలామందికి తెలియదు కానీ చాలామందికి చేశాడు. చాలామంది ఆయన ఆస్తుల గురించే మాట్లాడతారు సార్. అవునవును, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చేయరు, చెప్పలేదు. ఇక్కడ ఒక విషయం ప్రేమ్ కుమార్ అనే అసిస్టెంట్ డైరెక్టర్, అవును చెప్పానే, అతను కూడా శోభన్ బాబు గారి సినిమాలు పనిచేశాడు సార్. శోభన్ బాబు గారు సినిమాలు పనిచేస్తూ ఒకసారి వాడి అప్పుడు మేమంతా అప్పుడే పెరుగుతున్న బడ్డింగ్ స్టేజ్ అనమాట. సినిమా ఉంటేనే ఫుడ్,
సినిమా లేకపోతే లాటరీ. ఒకసారి మా షూటింగ్లో ఉంటుండగా వచ్చాడు, అన్నగారు నమస్కారం అండి అని అన్నాడు సోమరావు గారిని. ఏంట్రా ఏంటి విషయాలు అన్నాడు. ఏం లేదండి, నేను ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం చెప్పాలి, మీరు సమాధానం చెప్పలేకపోతే ఒక 100 రూపాయలు ఇవ్వాలి నాకు అన్నాడు. అదేంటో అన్నాను. అవునండి, ఫుడ్కి డబ్బులు లేవు, ఒక 100 రూపాయలు కావాలి, మీరు ప్రశ్నకి సమాధానం చెప్తే ఇవ్వక్కర్లేదు, సమాధానం చెప్పలేకపోతే 100 రూపాయలు ఇవ్వాలి. సరే చెప్పరా నీ ప్రశ్న ఏంటి చెప్పాను. బుబాన్ బసవ్ అంటే ఏమిటి? బుబాన్ బసవ్ అంటే ఏమిటి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మీరు చెప్పలేకపోయారు. బుబాన్ బసవ్ అంటే తిరగేస్తే సోమర్ బాబు. బుబాన్ బసవ్ అంటే తిరగేస్తే సోమర్ బాబు 100 రూపాయలు ఇవ్వండి అని అన్నాడు. అది ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి వీడికి 100 రూపాయలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పర్సనల్ మేనేజర్ని పిలిచి, ఆయనకి థియేటర్ ఒకటి ఉంది, ప్రీవియస్ థియేటర్ ఒకటి ఉంది, ఆ స్టాఫ్కి భోజనాలు వస్తాయి. వాడికి చెప్పాడనమాట, ఒరే వీడు ఎప్పుడు వచ్చినా వాడికి భోజనం పెట్టండి అని చెప్పి, వీడికి ఎప్పుడు డబ్బు లేకపోయినా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాడు. సో అలాగా చాలామందికి చేశాడు, చాలామందికి హెల్ప్ చేశాడు. ఆయన చెప్పుకోడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అంత గొప్ప హీరో గురించి ఇంత చిన్న విషయం తెలిసిన ఆనందమే సార్. ఎందుకంటే మీలాంటి పెద్దలు చెప్పాలి, మేము తెలుసుకోవాలి. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ చెప్పటం కూడా నాకు ఆనందమే సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.